అందరూ? ఇవాళ డేట్ వచ్చేసరికి మార్చ్ 9th 2026. బట్ నేను ఈ వీడియో రేపే పోస్ట్ చేస్తాను ఆర్ ఇంకొన్ని డేస్ అయ్యాక పోస్ట్ చేస్తానో తెలియదు. కానీ నాకు ఇవాళ ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకు అనంటే నేను రీసెంట్‌గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేశానని చెప్పేసి నా క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్‌తో అలా షేర్ చేసుకున్నాను. వాళ్ళు ఒకటే అడిగారు, "నువ్వెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశావు? ఏంటి నీ ఆలోచన? ఎందువల్ల స్టార్ట్ చేశావు?" అని కొంతమంది కొన్ని క్వెషన్స్ రైజ్ చేశారు. సో, నేను ఈ ప్లాట్‌ఫామ్ మీదే షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఈ క్వెషన్ ఉంటది. ఆఖరికి యూట్యూబ్ స్టార్ట్ చేశాము అనంటే ప్రతి ఒక్కరికి ఈ క్వెషన్ రైజ్ అవుతుంది. మనకి కూడా ఈ క్వెషన్ రైజ్ అవుతుంది. నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను? ఆర్ అవతల వాళ్ళకి తనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది? అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ క్వెషన్ రైజ్ అవుతుంది. నేను ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. పాయింట్‌లోకి వెళ్తే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? నాకు కాలేజ్ డేస్ నుంచే అంటే నా ఫోన్ నా చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే మా ఇంట్లోనే లేదు స్మార్ట్ ఫోన్. నేను స్కూల్ డేస్‌కి వెళ్ళినప్పుడు కానీ అలా. నాకు తెలిసి మేము ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 2017లోనో, 18లోనో కొన్నాం చిన్నది. అప్పటికి నాకేం ఐడియా లేదు. స్మార్ట్ ఫోన్ గురించి ఐడియా లేదు. అంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్. ఎందువల్ల అనంటే ఏదైనా అవసరం వస్తే ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం అప్పుడే అనమాట మేము స్మార్ట్ ఫోన్ కొనడం. నెక్స్ట్ వచ్చేసరికి అది తెలుసుకొని, నేర్చుకొని అంటే మేము ఆ టైంలో హాస్టల్‌లో ఉండేవాళ్ళం. సో, ఆ ఫోన్ కూడా యూజ్ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా అంటే మేము హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎవరి ఫోన్ నుంచైనా వీడియో కాల్ చేస్తే మాట్లాడడానికి ఉంటుందని చెప్పేసి స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు నా పేరెంట్స్. అలా మేము ఎప్పుడైనా వీడియో కాల్ చేసి మాట్లాడతాం అంతవరకు ఉండేది. ఎప్పుడైనా హాలిడేస్‌కి వచ్చినప్పుడే ఫోన్ యూజ్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం ఫోన్ కొనగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అవి ఇన్‌స్టాల్ చేయడం, పోస్టులు పెట్టేయడం అలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. తర్వాత రాను రాను యూజ్ చేయంగా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఒక ఫోటో పెట్టాలన్నా, పోస్ట్ చేయాలన్నా. బట్ కొన్ని డేస్‌కి ఏదో ఒక రోజు మనం మంచిగా రెడీ అయినా ఆర్ మనకు మనమే బ్యూటిఫుల్‌గా అనిపించిన మనకు మనం స్ట్రాంగ్‌గా అనిపించిన రోజు, మనం ఏంటో చూయించుకోవాలనుకున్న రోజు, గ్యారంటీగా ఆర్ మన హ్యాపీ మూమెంట్‌ని షేర్ చేసుకోవాలి అని అనుకున్న రోజు మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకుంటున్నాం. ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్, రీల్స్, స్టోరీ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం. అలా యూజ్ చేసుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇట్లా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకొక ఇంట్రెస్ట్ అనమాట. ఏమన్నా ఫోటోస్‌ని క్యాప్చర్ చేసినా కానీ, ఆ ఫోటోస్‌కి వెనక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ యాడ్ చేసి, వాటిని వీడియో ఫార్మాట్‌లో చేయడం నా నా అలవాటు, నా ఇంట్రెస్ట్. అది ఇప్పుడొచ్చింది కాదు. నా కాలేజ్ డేస్ నుంచే. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు అలవాటనమాట. అంటే ఎవరిదన్నా బర్త్‌డే అయినా ఆర్ సంథింగ్ ఇంకేదన్నా ఉన్నా విష్ చేయాలంటే నేను ఫస్ట్ వాళ్ళ ఫోటోస్ కలెక్ట్ చేసేసి, వెనుక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ యూజ్ చేసి నేను విష్ చేస్తాను. అది సంథింగ్ మ్యారేజ్ డేకైనా, దేనికైనా. అలా కొన్ని డేస్ చేసేదాన్ని నేను డిగ్రీలో ఉన్నప్పుడు. అలా నాకు రాను రాను నాకేంటనంటే వెనక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ యాడ్ చేయగానే నాకెక్కడో తెలియని అంటే ఆ ఫోటోకి చాలా ఇంకా బ్యూటీని ఎన్హాన్స్ చేస్తది అనిపిస్తది వెనక మ్యూజిక్. అండ్ సమ్ ఎడిటింగ్ చేయడం వల్ల ఆ వీడియో మనం ఎప్పటికైనా చూసుకోవడానికి బావుంటది. ఒకసారి గమనించండి ఫోటోస్ కన్నా వీడియో ఫార్మాట్‌లో ఉన్న మెమోరీస్ చాలా హ్యాపీనెస్ ఇస్తది. ఫోటోస్ ఏంటనంటే వాటి ఎనకున్న ఫీలింగ్స్‌ని ఏవి మనకు కనపడదు. జస్ట్ నవ్వుతున్నామంటే ఇలా నవ్వే ఫేస్ ఉంటుంది. లేదా కోపంగా పెడితే కోపమైన ఫేస్ ఉంటుంది. బట్ ఎక్కడ అదే వీడియోలో చూసుకోండి. ఆ వీడియో ప్రోలాంగ్‌గా మనం క్యాప్చర్ చేస్తుంటాం. వీడియో తీస్తూ ఉంటాము. దాంట్లో అన్నీ క్యాప్చర్ అయి ఉంటాయి. అంటే మనం మాట్లాడే వాయిస్ అవ్వనివ్వండి, లేదా ఆ టైంలో కొన్ని మర్చిపోతాం. ఓకే. మనం పలానా ఈ ప్లేస్‌కెళ్ళామని గుర్తుంటుంది. అక్కడ ఎంజాయ్ చేసామని గుర్తుంటుంది. కానీ ఆ ప్లేస్‌లో మనం ఏమేం చేసాము, ఎలా చేసాము, ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా వీడియో క్యాప్చర్ చేస్తుంది. అలా నాకు వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు చిన్న ఫోటో దొరికినా, చిన్న వీడియో దొరికినా దాన్ని మంచిగా ఎడిట్ చేసుకొని, సాంగ్ యాడ్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇష్టం. కొన్ని డేస్ తర్వాత నేను కాలేజ్‌కెళ్ళే టైంలో అలా చేసేదాన్ని. కొన్ని డేస్ తర్వాత నేను ఈ జాబ్‌లో పడిపోయి ఆర్ జాబ్ ఎతుక్కోవడంలో పడిపోయి, ఇంక వాటి గురించే మర్చిపోయాను. ఆబ్వియస్‌గా మనం కొంచెం గ్రాడ్యుయేషన్ నుంచి బయటకొచ్చామంటే కొంచెం వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఫోటోస్ మీద, వీడియోస్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఒకటంటూ మనకు సాధించేంత వరకు.
అలా నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వన్స్ నేను జాబ్‌లో జాయిన్ అయ్యాక మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే వీక్ డేస్‌లో నేను ఆఫీస్‌కెళ్ళి నేను టైర్డ్ అయిపోయినా, వీకెండ్స్ ఆఫీస్‌లో కూడా నాకు ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవడం అలా చాలా ఇష్టం. అలా కొంతమంది మేము అందరం ఫోటోస్ దిగేవాళ్ళమి. ఇట్లా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో బూమ్‌రాంగ్ అనే ఆప్షన్ ఉండేది. ఆప్షన్ ఇప్పటికి కూడా ఉంది. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని వీడియోస్ తీసుకోవడం అట్లా బాగా ఇష్టం అనమాట. అలా నేను ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ యూజ్ చేసి వీడియోస్ తీసుకోవడం ఎక్కడి నుంచుంటే అక్కడ నాకు బా ఇష్టము. అలా ఆఫీస్‌లో చాలా వరకు తగ్గింది. అంతకుముందు నాకు గ్రాడ్యుయేషన్ ఉన్న టైంలో అంతా ఆఫీస్‌కి వెళ్ళే టైంలో ఉండేది కాదు. అండ్ ఇంట్లో ఒకవేళ హాస్టల్‌కొచ్చినాక ఇంక వీకెండ్స్ ఏం పనుంటుంది, బట్టలు వేసేసుకోవడం, వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసుకోవడం, వాష్ చేసుకోవడం. అలా వీకెండ్స్ బోర్ కొడుతూ ఉండేది. వెళ్తే బయటికెళ్ళేవాళ్ళం. కానీ వీకెండ్స్‌లో నేనేం చేసేదాన్ని, రీల్స్ చేసుకునేదాన్ని. అంటే నాకు డాన్స్ అవేం పెద్దగా రావు. బట్ నాకు మిర్రర్ ముందు నించొని ఇట్లా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నాకు సాంగ్ యాడ్ చేసుకొని వీడియోస్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. అలా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ మళ్ళీ నేను అవి పోస్ట్ చేసేదాన్ని కూడా కాదు. నాకు భయం పోస్ట్ చేస్తే ఒకవేళ నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ కూడా ఉంటారు దాంట్లో. చూసి ఏమనుకుంటారని ఆ భయంతో నేను ఎక్కడా పోస్ట్ చేసేదాన్ని. బికాజ్ నేను పర్ఫెక్ట్‌గా చేస్తున్నానా లేదా అనే భయంతో నేను పోస్ట్ చేసేదాన్ని కాదు. నాకు నేనే చేసుకునేదాన్ని. అవి రోజుకి 100 సార్లు చూసుకొని హ్యాపీగా నాకు నాకే హ్యాపీనెస్ ఇస్తదనమాట ఆ వీడియోస్. అలా చూసుకుంటూ అయిపోయేది. తర్వాత కొన్ని డేస్‌కి నాకు మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయ్యే టైంలో కూడా ఈ యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన లేదు కానీ, నాకెలా ఉండేదనంటే, ఇట్లనే రీల్స్‌లో చూసేదాన్ని. పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్, పసుపు దంచడం, హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం, ఇట్లా కొన్ని వీడియోస్ చూస్తుంటాం. అంటే వాళ్ళ ఫోటోస్ యాడ్ చేసి మెహందీకి ఇలా రెడీ అయ్యాను, పెళ్లి చూపుల రోజు ఇలా అని పెళ్లి చూపుల నుంచి మ్యారేజ్ వరకు ఏంటి అని చెప్పేసి ఉంటది. మ్యారేజ్ హడావిడిలో పడిపోయి ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిందనంటే తెలిసిందే గదా! ఇంకా మ్యారేజ్ హడావిడిలో షాపింగ్ తెలియకుండానే మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దేని మీద కాన్సంట్రేట్ చేయలేము. అలా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక కొన్ని డేస్ అలా గడిచిపోతూ వస్తుంది. ఆఖరికి నేను అట్లా పెళ్లి చూపులది, మెహందీ అని ఇలా సెపరేట్‌గా వీడియోస్ చేద్దామని చెప్పేసి నేను పెళ్లి చూపుల ఫోటో కూడా తీసి పెట్టుకున్నాను. కానీ నాకు కొన్ని డేస్ అయ్యాక నేను ఫ్రీ అయ్యాక చిన్నగా ఫోటోస్ యాడ్ చేసుకొని ఫోటోస్‌తో ఇంతకుముందు ఎలా అయితే చేసేదాన్నో ఫోటోస్ యాడ్ చేసుకొని దానికి మ్యూజిక్ యాడ్ చేసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ సంథింగ్ ఎక్కడో ఒకటి పోస్ట్ చేసేదాన్ని. మళ్ళీ హైడ్ చేసేసేదాన్ని భయంతోనో లేకపోతే సంథింగ్ అలా హైడ్ చేసేదాన్ని. కానీ కొన్ని డేస్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఆలోచన వచ్చింది. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము. మన దగ్గర కొంచెం అందరంతలా కాకపోయినా కొద్దిగో గొప్పో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అనుకుంటున్నా. అంటే ఎడిట్ చేసుకోగలను హోప్ ఉంది. వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా నాకు నేను నా వీడియోస్ హెల్ప్ చేసుకోగలుగుతాను అని హోప్ ఉంది. అందుకు సరే ట్రై చేద్దాము. నాకేమో కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే అసలు యాక్సెప్టబుల్‌గా ఉంటానా? ఉండనా? ముందు నాకు నేనే యాక్సెప్ట్ చేసుకోగలుగుతానా? లేదా? అని చెప్పేసి నేను ఏ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఏ రోజు నేను కెమెరా ముందుకొచ్చి మాట్లాడలేదు. మా మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి కదా! అవి పోస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని. అవి చిన్నగా షార్ట్ వీడియోస్‌లా చేసి లేదా మా మ్యారేజ్ పిక్స్ కానీ ఏమైనా పిక్స్ పోస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని యూట్యూబ్‌లో. అలా 4, 5 వీడియోస్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ 6th డేకి వచ్చేసరికి అమ్మో! మనకిది అవసరమా? ఎవరైనా చూసినా ఏమనుకుంటారని చెప్పి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసేదాన్ని. అలా అయిపోతా వస్తుంది. అంటే 2023 నుంచి నేను మ్యారేజ్ అయిపోయిన 1 మంత్‌కే నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. జస్ట్ మా మ్యారేజ్ వీడియో అంటే దాంట్లో ఒక పార్ట్ నేను అప్‌లోడ్ చేసేదాన్ని. మళ్ళీ ఒక పార్ట్ అప్‌లోడ్ చేసేదాన్ని. మళ్ళీ వితిన్ కొన్ని డేస్‌కే నేను డిలీట్ చేసేసేదాన్ని.